హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు దంతాల సమస్యలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి మీకు ఒక మంచి ఆయుర్వేదిక్ టూత్పేస్ట్ను చేసి చూపిస్తానండి. ఇది చాలా తక్కువ ఖర్చుతో న్యాచురల్గానే మీ దంతాలను ఎంత గారపట్టి పచ్చగా ఉన్నా పుచ్చిపోయినా కూడా మీ పళ్ళు ఆరోగ్యంగా తలతలా మెరిసేలా చేసే పేస్ట్ అండి. దీంతో పన్ను నొప్పి ఎంత ఉన్నా కూడా తగ్గిపోతుంది. దీనిని మీరు నేను చెప్పినట్టు వాడి చూడండి. మీరు ఇది వాడడం ప్రారంభిస్తే అద్భుతాన్నే చూస్తారండి. ఇది 100% రిజల్ట్ ఇస్తుంది. మీరు దీన్ని తప్పకుండా వాడి మర్చిపోకుండా నాకు కామెంట్ పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇదేంటో గుర్తుపట్టారా అండి? ఇది ఆలం అండి. ఫిట్కరీ అని కూడా అంటారు. అదేనండి, ఇది ఒకప్పుడు గడ్డానికి షేవింగ్ చేసుకున్నప్పుడు రాసుకునే వాళ్ళు కదా, స్పటిక అంటారు. పటిక కాదండి, స్పటిక అని కూడా అంటారు దీన్ని రోట్లో మాత్రమే దంచుకోవాలి. దీన్ని మిక్సీలో వేస్తే ఇది గట్టిగా ఉండడం వల్ల మిక్సీ పాడైపోతుందండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఈ ఫిట్కరీ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ముందు అన్నీ మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. దీని రేటు కూడా చాలా తక్కువ అండి. మీరు తెచ్చి పెట్టుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని ప్యాన్లో అలాగే వదిలేస్తే వేడయ్యి కరిగిపోతుందండి. నేను ఎక్కువగా పౌడర్లా చేయలేదు, కొద్దిగా గడ్డలు ఉంది కాబట్టి స్పూన్తో కదుపుతున్నాను. పౌడర్లా చేసేస్తే అలాగే వదిలేయొచ్చండి. అది మొత్తం కరిగిపోయి దాంట్లో నుంచి నీళ్ళంతా బయటకు వచ్చేసి అది మళ్ళీ తిరిగి గడ్డలా తయారవుతుందండి. కాకపోతే అంత గట్టిగా రాయిలా ఉండదండి. మనము దాన్ని ఈజీగా చేయితోనే ముక్కలు చేయొచ్చండి. అలా అవుతుంది. నేను మీకోసము ఎన్నో సెర్చ్ చేసి వీడియోస్ పెడుతున్నానండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తోనే నేను ఇంకా ముందు ఎన్నో మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. దీనిలో నీళ్ళంతా ఇంకిపోయి ఇలా డ్రైగా అయిపోతుందండి. అప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఇలా చేయితో తీసేస్తే వచ్చేస్తుందండి. ఈజీగా ఒక కేక్లా వచ్చేస్తుంది. దాన్ని మనం ఈజీగా చేయితోనే విరగొట్టేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనము ఆ ఫిట్కరీ ముక్కలని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాతనే మనము మిక్సీలో వేసుకోవాల్సి ఉంటుందండి. ఈజీగా పౌడర్ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా మెత్తటి పౌడర్ అయిందో. ఈ పౌడర్తో మనము థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చండి. అన్నీ మీకు ముందు వీడియోస్ పెడతాను. మనకు సర్ది వల్ల గొంతు గరగర ఉన్నప్పుడు కూడా వేడి నీళ్ళల్లో ఫిట్కరీని ఉప్పులాగా దీన్ని కొద్దిగా నీళ్ళలో వేసుకొని గగులు చేస్తే కూడా గొంతులో ఆ కిచ్చకిచ్చ గరగర కూడా తగ్గిపోతుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. దీన్ని పిల్లలు పెద్దలు అందరూ వాడొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాము. ఒక గిన్నెలోకి కొద్దిగా ఈ ఫిట్కరీని తీసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఆముదం నూనెని వేసుకోండి. మీ దగ్గర ఆముదం నూనె లేకపోతే కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చండి, లేదా నువ్వుల నూనెను కూడా వేసుకోవచ్చు. ఈ ఫిట్కరీ పొడిని నూనెను కలిపి ఒక పేస్ట్లా చేసుకోవాలి. మీరు దీన్ని కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. బయటే పెట్టుకోవచ్చు ఒక డబ్బాలో వేసుకొని. గట్టిగా మూత పెడితే సరిపోతుంది. ఈ పేస్ట్ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చో చూద్దామా. మీరు ఈ పేస్ట్ని టూత్ బ్రష్కి పెట్టి కనీసం వారానికి 2 సార్లు అయినా బ్రష్ చేసుకోవాలి. లేదా మనం వాడుకునే టూత్ పేస్ట్కి ఈ పేస్ట్ని కూడా కొద్దిగా పెట్టి బ్రష్ చేసుకోవచ్చండి. అసలైతే మనము డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసుకోవాలి. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి పడుకునే ముందు. మీరు మార్నింగ్ టూత్ పేస్ట్ పెట్టి బ్రష్ చేసుకుంటే నైట్ ఈ పేస్ట్తోనే బ్రష్ చేసుకోండి. డైలీ నైట్ చేసుకోండి. లేదా చేయితో కొద్దిగా తీసుకొని నైట్ పడుకునే ముందు పళ్ళకు బ్రష్ చేసుకున్నట్టు చేసి పుక్కిలించేయండి. వాటర్ వేసి పుక్కిలించేయండి అంతే. నైట్ కంపల్సరీ ఎందుకు బ్రష్ చేయమంటున్నానంటే, మనము నైట్ బ్రష్ చేయకుండా అలాగే పడుకుంటే మనం తిన్న ఆహారము పళ్ళ సందులలోకి ఇరికి బ్యాక్టీరియా వచ్చి చేరుతుందండి. దానివల్ల మన పళ్ళు పాడైపోతాయి. మీకు నైట్ బ్రష్ చేయడం వీలు కాకపోతే ఫిట్కరీని కొద్దిగా గ్లాస్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి పుక్కిలించి పడుకోండి. అప్పుడు నైట్ పళ్ళపైన చెడు బ్యాక్టీరియా వచ్చినా కూడా ఈ ఫిట్కరీ దాన్ని చంపేస్తుంది. మనకు ఎలాంటి పళ్ళ సమస్యలు రాకుండా చేస్తుందండి. అంతే.